హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు రెసిపీ నువ్వుల రైస్ అండి. నువ్వుల రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ నువ్వుల రైస్ తయారు చేసుకోవడానికి మనము ముందుగా రైస్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు వేయించి పెట్టాను. కరివేపాకు తీసుకున్నాను. కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయలు ఒక 2 కప్పులు ఉల్లిపాయలు తరుగు తీసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఈ నువ్వుల రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, నువ్వులు 1 కప్పు తీసుకున్నాను కదా. మనము తీసుకునే రైస్ని బట్టి నువ్వులు కూడా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. ఈ నువ్వుల్ని నేను 1 కప్పు తీసుకున్నాను. ఇది మిక్సీ జార్లో వేసి మెత్తగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇట్లా బరకగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఈ నువ్వుల్ని వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఇలా తయారు చేసుకున్నాము. ఇది 1 కప్పులో వేస్తున్నాను. చూడండి, నువ్వుల పిండిని ఇలా తయారు చేసుకున్నాము. కొంచెం బరకగా తయారు చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. మెత్తగా పట్టుకున్నామంటే ఉండలుగా వస్తుంది. బరకగా ఇలా తయారు చేసుకోవాలి నువ్వుల పిండిని. ఇప్పుడు ఈ నువ్వుల రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నువ్వుల రైస్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు పోపు తయారు చేసుకోవాలి. బాండీ పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. మనకి రైస్కు తగినంత ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు చక్కగా మనం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక స్పూను జీరా వేస్తున్నాను. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చిటికెడు పసుపు వేస్తున్నాను. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. చక్కగా అంతా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడి వేస్తున్నాను. ఈ నువ్వుల పొడిలో చక్కగా కాల్షియం ఉంటుంది. మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు మనము దీనిలో వేసిన పదార్థాలు మొత్తం కూడా చాలా పోషకాలు ఉన్నాయండి ఇందులో. ఇవి మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది హెల్త్కి. చూడండి, అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి, మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా. ఇప్పుడు ఈ రైస్లో ఇప్పుడు మనము ఈ పోపు చేసుకొని చక్కగా వేయించుకున్నాం కదా, ఇది మొత్తం వేసేస్తున్నాను. చక్కగా అన్నంలో కలిసేలాగా ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఎన్నో పోషక విలువలతోటి తయారైన నువ్వుల రైస్ తయారైందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా కూడా పిల్లలు పెద్దలు అందరూ నచ్చుతారు. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.